పేస్ టు పేస్కు స్వాగతం. ఏడాదిలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటుంది. ఏడాది సందర్భంగా తమ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాం, 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్తుంది. నిజంగా 6 గ్యారెంటీలు అమలు చేశారా? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయా? ప్రజలు సంతోషంగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా? ఈ అంశాలు మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏం సాధించారు? ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారు? ఈ విజయోత్సవాలు జరుపుకునే సమయంగానే మీరు భావిస్తున్నారా? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులతో మీ కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా ఈరోజుకి సంవత్సరం పూర్తయింది. ఏ ప్రేమతోనైతే, ఏ అభిమానంతోనైతే, ఏ కోరికలతోనైతే మీరు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న మన ప్రభుత్వం ఈ గడిచిన సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన 7,19,000 కోట్ల రూపాయల గత ప్రభుత్వం అప్పులు చేసి, మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల అసలు ప్లస్ మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయల అప్పులు కడుతూ, ఏవైతే ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు ఇచ్చామో 6 గ్యారెంటీలో కొన్నిటిని చేసి, చెప్పని కొన్ని కార్యక్రమాలు కూడా చేసి మీ ముందు ఒక్క సంవత్సరాన్ని పూర్తి చేసుకొని, మంత్రులుగా మేమో, గౌరవ ముఖ్యమంత్రి గారో, ఎమ్మెల్యేలు గారో మేమే పండగ చేసుకోకుండా రైతును రాజు చేస్తామన్న దాంట్లో గత ప్రభుత్వం ఊరేస్తే ఊరే అని చెబితే, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోని మన ప్రభుత్వం ప్రతి గింజని ఒడ్లు కొంటూ మద్దతు ధరతో పాటు ప్రతి క్వింటాలకి 500 రూపాయల చొప్పున సన్న వడ్లకి తరుగు లేకుండా రైతన్నకి 3 రోజుల్లోనే ఖాతాల్లో జమ చేస్తూ. శ్రీనివాసరెడ్డి గారు, ఏడాదిగా ఇదే చెప్తున్నారు. అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని చేసిపోయారు, కేసీఆర్ అంతా కూడా అస్తవ్యస్తం చేసిపోయారని చెప్తున్నారు. ఇది ఏడాదిగా మీరు చెప్తున్నారు. నేను అనేది 6 గ్యారెంటీల్లో అన్నీ అమలు చేయలేదని మీరు అంగీకరిస్తున్నారు. అందులో ప్రధానమైంది రైతు భరోసా. రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తున్నారు అన్నారు, మహిళలకు 2,500 ఇస్తామన్నారు, పెన్షన్లు 4,000 ఇస్తామన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం, అమరుల కుటుంబాలకు 200 గజాలు ఇస్తామని చెప్పారు, తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ప్రజలను ఓట్ల ఆకర్షించడానికి ఎటువంటి ఆకర్షణీయమైన వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలని విఫలమై చేయలేక ఇప్పుడు విజయోత్సవాలు జరుపుకుంటే ప్రజలు సంతోషించాలా? విజయోత్సవాలు కాంగ్రెస్ నేతలు జరుపుకుంటున్నారా, ప్రజలు జరుపుకుంటున్నారా? ప్రజలు విజయోత్సవాల్లో పాల్గొంటున్నారు అంటే కళ్ళు లేని కబోజుల్లాగా ఈనాడు ప్రతిపక్షాలు ఏవైతే కాకి గోల చేస్తున్నాయో అది నిజమో కాదో ప్రజలకు తెలుసు. నిజం మీరు అన్నట్లు 2014 నుంచి 2024 వరకు ఆ 10 సంవత్సరాలలో అనేక వేదికల మీద అసెంబ్లీ సాక్షిగా ఈనాటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆనాటి ఫ్లోర్ లీడర్గా క్వశ్చన్ వేసినప్పుడు ఆనాటి ప్రభుత్వము అప్పులు కేవలం మేము 3 లక్షల కోట్లే చేశామని ఆనాటి ప్రభుత్వం చెప్పింది మేము నమ్మాం. ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటిలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంత అని చూస్తే 7,19,000 కోట్లుంటే గత ప్రభుత్వం మేము 3 లక్షల కోట్లే అనుకున్నాం, 7,19,000 కోట్లుంది, మేము సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేయము అని చెప్పి ఆ శాఖ తప్పించుకొని రైతు రుణమాఫీ చేయకుండా మా ప్రభుత్వం ఆగలేదే. ఏ ఎన్నికలున్నాయని 27 రోజుల్లో 21,000 కోట్ల రూపాయలు 25,65,000 మంది రైతన్నులకు రుణమాఫీ చేస్తే అది ఈ ప్రతిపక్షానికి కనిపించదా? 10 సంవత్సరాలలో ఏనాడైనా
రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టామని గొప్పలు చెప్పిన ఆనాటి ప్రభుత్వం ఆ స్కూల్లో చదివే పేదవాడి పిల్లోడు సరిగా బువ్వ తినటం లేదు, వాడి డైట్ ఛార్జీలు సరిపోవటం లేదని, ఆ స్కూల్లో చదివిలే ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు సరిపోవటం లేదని పెంచాలని కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే, అది ఎన్నికల వాగ్దానం కాకపోయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పైగా పెంచితే అది కనిపించటం లేదా? అంటే ఎంతసేపటికి మాట్లాడేది 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు ఇచ్చిన మాట వాస్తవం, చిత్తశుద్ధితో చేయాలని కొన్ని చేశాం, కొన్ని చేసే దిశగా పయనిస్తున్నాం. తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతాం. ఇచ్చిన ప్రతి మాటని ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుస్తాం. శ్రీనివాసరెడ్డి గారు, ఇది మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆస్కారం ఇచ్చింది 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు మీకు ఇస్తున్నాను, మీరు ఒకసారి టిక్ చేసి ఈ 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారో ఒకసారి చెప్పండి. తప్పకుండా. ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 36 గంటల్లోనే 200 యూనిట్ల కరెంటు అర్హులైన ప్రతి పేదవాడికి ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే ప్రతి ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పాం. అన్న మాట ప్రకారం ఈ రోజు వరకు 1,25,00,000 మంది ఆడబిడ్డల ఉచితంగా సుమారు 4,000 కోట్ల రూపాయల పైగా విలువ చేసే బస్సు ఛార్జీలు రాయితీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిజం. అంతేకాదు 500 రూపాయలకే గ్యాస్ ముద్దిస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం 500 రూపాయలకే ఉచితంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో గ్యాస్ ముద్దిస్తున్నాం. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. 2004 నుంచి 2014 వరకు ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో 25,65,000 ఇళ్ళు కడితే 2014 నుంచి 2024 వరకు ఆనాటి ప్రభుత్వం, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్నికలు వచ్చేటప్పుడే ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు చూపించి, ఎన్నికలైన తర్వాత ప్రతి పేదవాడికి ఇదే ఇల్లు ఇస్తామని చెప్పి ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇల్లు కట్టించిన సందర్భంలో అనేక అసెంబ్లీ సాక్షిగా వారు మాట్లాడింది ఇప్పటికీ తెలంగాణ పేద ప్రజలకి తెలుసు. అమలు చేసిన పథకాల గురించి చెప్తాను, తప్పకుండా అది కూడా చెప్తాను. రమేష్ గారు తప్పకుండా మాట్లాడి చెప్తాను కదా, ఇస్తారు చెప్తాను, చెప్పకుండా అట్లుంటాను. చెబితే ఏమనేవాడు, నీ కోడలు వస్తే ఏడబడుకుంటుంది, అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు అని చెప్తే ఇచ్చిన ఇళ్ళు ఎంత అంటే కేవలం 68,000. ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వంలో వారు కట్టి వదిలేసిన వాటిని బేసేజాలకి పోకుండా వాటిని కంప్లీట్ చేసి వాళ్ళలాగా పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకే ఇల్లు ఇవ్వటంలే. పేదవాడైతే అర్హుడే. పేదవాడు ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు, ఏ కులం అన్నది ముఖ్యం కాదు, ఏ ప్రాంతం అన్నది ముఖ్యం కాదు అనే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి మొక్కుబడిగా శ్రీకారం చుట్టకుండా సైంటిఫిక్గా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఈ డిసెంబర్లోనే 4,50,000 ఇళ్ళు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సుమారు 22,000 కోట్ల రూపాయలతో ఇల్లిస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. మీరు ఒక కాగితం ఇచ్చి, లేకుంటే ప్రతిపక్షం వాళ్ళు ఇదే కాగితాన్ని పోస్టర్ల మీద పెట్టి ఇది ఇచ్చారా అని పడికట్టు పదాలు 420 హామీలని మైకు దొరికినప్పుడా మాట్లాడటం కాదు. ఈ ప్రభుత్వానికి తెలుసు మేమిచ్చిన హామీలేంటో తెలుసు. చిత్తశుద్ధితో ప్రతి హామీని ఒకరోజు వెనక ముందుగా అప్పులు కట్టకుండా, వారు చేసిపోయిన అప్పులు కట్టకుండా ఉండలేం కదా, అప్పులు కడుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం, వనరులను సమకూరుస్తాం. చెప్పిన ప్రతి మాటని తప్పకుండా పేదోళ్ళకి ఇస్తాం. ఆర్థిక వ్యవస్థ గురించి మీరు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆదాయం తగ్గిపోయింది, రెవెన్యూ పడిపోయింది. మీరు ప్రాతినిధ్యం, మీ మంత్రిత్వ శాఖ ఉన్న
స్టాంపులు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిగా పడిపోయాయి. దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం మూలంగా మొత్తం ఆ ఎఫెక్ట్ అంతా కూడా ప్రభుత్వం మీద పడింది. అనేక ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రంగాలపై మీద పడింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమా? హైడ్రా లాంటి తీసుకురావడం మూలంగా ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమే అనుకోవచ్చా? ఒకటి గమనించాలి, ఏదైతే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న వారు కాకిగోలందో, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మీదేస్తున్నారో అది నిజం కాదు. యాజ్ ఏ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా నేను చెబుతున్నాను, గడిచిన 6 నెలలలో లాస్ట్ ఇయర్ ఇదే 6 నెలలలో ఏ రకమైన ఇన్కమ్ వచ్చిందో ఇప్పుడు 6 నెలలతో కంపేర్ చేస్తే నియర్లీ 5.6% ఇంక్రీజ్ అయింది తప్ప డిక్రీజ్ కాలేదు. మేము ఆశించినంత 20% రాకపోవచ్చు. ఇది ఒక హైదరాబాదులో కాదు, గ్లోబల్ వైజ్గా త్రూఅవుట్ కంట్రీ, త్రూఅవుట్ వరల్డ్ ఈనాడు రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ ఉన్నమాట నిజం. ఎంత రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ ఉన్నా హైదరాబాద్ క్యాపిటల్లో, హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్స్ ఇంక్రీజ్ ఉంది తప్ప డిక్రీజ్ అయిందన్నది అవాస్తవం. కానీ హైడ్రా తీసుకురావడం మూలంగా అది రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. మీరు వెనక్కి తగ్గారు. ప్రధానంగా ఇందాక తమరు అడిగారు, మళ్ళీ మీకు చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నాను. ఈ హైడ్రా అన్నది పేదవాళ్ళని ఫ్రంట్ రోలో పెట్టి పేదవాళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తూ మూసీ పరివాహక ప్రాంతంలో తిరుగుతూ మూసీ కోసమే వారు తాపత్రయపడుతున్నట్టు చెబుతూ హైడ్రాని ఒక భూతం చూపించి వారి స్వార్థం కోసం హైడ్రాని రాంగ్ ట్రాక్లోకి తీసుకుపోతున్నారే తప్ప పేదవాళ్ళ మీద ప్రేమతోనో, పేదవాళ్ళకి మంచి చేద్దామనో, పేదవాళ్ళు మూసీలో ఉండే మురికి కుంపట్లో ఉండే వాళ్ళ జీవితాలను బాగు చేయాలనే సదుద్దేశంతో వాళ్ళు చేసేవాళ్ళు అయితే, వాళ్ళకి ఆలోచన ఉంటే 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వాళ్ళకి రాని ఆలోచన ఇలా కొత్త తనంతో రావటం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అధికార పార్టీకి. ఏది ఏమైనా హైదరాబాదు ప్రాంతంలో కానీ హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే బిల్డర్స్లో ఉండే మనసులో ఉండే అపోహలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక వేదికమే చెప్పారు. రెవెన్యూ మంత్రిగా, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. రియల్ ఎస్టేట్లో కానీ ఆస్తులున్న హైదరాబాదులో నివసించే ప్రజలకు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాం. హైడ్రా అనే భూతము చూసి మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఏవైతే పర్మిషన్స్ గతంలో ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇచ్చినా ఆ ఇచ్చిన పర్మిషన్ నిజమైన పర్మిషన్ అయి ఉంటే అటువంటి దానికి ఈ ప్రభుత్వం ఎక్కడా ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఉండదు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు, నేను చెప్తున్నా. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పీజే మోడ్. హైడ్రా పెట్టారు, వెనక్కి తగ్గారు. మూసీ పునర్జీవం అన్నారు, వెనక్కి తగ్గారు. లగచెర్ల ఫార్మాసిటీ అన్నారు, వెనక్కి తగ్గారు. దిల్వార్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అని వెనక్కి తగ్గారు. 10th గ్రేడ్ మార్పు అన్నారు, వెనక్కి తగ్గారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళడం తప్ప ముందుకు పోవడం లేదు. ఎందుకు అంటే ప్రభుత్వం సరైన రీతిలో వెళ్ళలేకపోతుందా, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని నడిపించడం చేతకావడం లేదనుకోవచ్చా? సో మీరు చెప్పిన 4-5 అంశాల గురించి ఒక్క సెకండ్లో చెప్పేస్తా. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన లైసెన్స్ ఈ ప్రభుత్వం ఇచ్చిందా, ఆ ప్రభుత్వం ఇచ్చిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి ఏమి సంబంధం అని మాట్లాడుతున్నారు? మరి గొడవ ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి. పర్మిషన్ ఇచ్చింది నువ్వు ఎట్లా అంటావు? ఈ ప్రభుత్వం ఇచ్చిందా, నా నింద ఈ ప్రభుత్వం మీద ఎలా వేస్తావు? పేదోడికి అండగా ఉంటుందని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నా. నువ్వు ఇచ్చింది లైసెన్స్, నువ్వు ఈ ప్రభుత్వాన్ని నిందలు ఎలా మోపుతావు? ఇక హైడ్రా గురించి ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. హైడ్రా అనేది పేదవాళ్ళని ఇబ్బంది పెట్టాలనో, మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే పేదవాళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనే లేదు. మూసీ పరివాహక ప్రాంతంలో ఈ ప్రభుత్వం ఇప్పటికీ యూటర్న్ తీసుకోలేదు. మూసీని ప్రక్షాళన చేయాలని చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది.
మూసీలో ఎక్కడైతే కోర్ మూసీ ప్రాంతంలో ఎక్కడైతే ప్రజలు ఎక్కువ మంది మూసీ పరివాహక కంపులో నివసిస్తున్నారో ఇప్పుడు ఆ ప్రజలను మేము ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. మూసీ అప్ స్ట్రీమ్లో మేము స్టార్ట్ చేస్తాం, డౌన్ స్ట్రీమ్లో స్టార్ట్ చేస్తాం, అప్ టు బాబుఘాట్ వరకు డెవలప్ చేసి ఆ ప్రాంతంలో మూసీని మురికి కుంపటిని ప్రక్షాళన చేస్తాం. డౌన్ స్ట్రీమ్లో అప్ టు నల్గొండ ప్రాంతం వరకు ఉన్న చివరిలో ఉండే 17-18 కిలోమీటర్లని ఇంప్రూవ్మెంట్ చేసి ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి విముక్తి కల్పిస్తాం. ఈ అభివృద్ధి చూసిన తర్వాత ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని రెచ్చగొట్టే వాళ్ళు మాటలు నమ్మి అపోహలకి కొంతమంది పోయారో, ఈ అభివృద్ధి చూసిన తర్వాత అటువంటి వాళ్ళని కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో నష్టపెట్టాలనో కష్టపెట్టాలనో ఈసమెత్తు కూడా లేదు. వారి కూడా వారి ఇష్టమైతేనే వారి మెరుగైన జీవితం కోసం, వారు మంచి భవిష్యత్తు కోసం ఆ మూసీ పరివాహక ప్రాంతం నుంచి విముక్తుల్ని కావాలని వారి కోరుకుంటేనే ఇందిరమ్మ ప్రభుత్వంలో వారిని గురించి ఆలోచిస్తుంది తప్ప ఏదైతే వారి సొంత స్వలాభం కోసం మూసీని అడ్డం పెట్టుకొని ఆ మురికి లాంటి ఆలోచనలతో ఏదైతే ఆ ప్రతిపక్ష నాయకుల ఆలోచన ఉందో ఎప్పటికైనా ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎట్లయితే వాటర్ ట్రీట్మెంట్ అవుతుందో వాళ్ళ మైండ్ని కూడా ఆ ట్రీట్ చేసుకోవాలని కోరుతున్నారు. మీరు ధరణితో పేరుతో దోపిడీ జరిగింది, ధరణిలో అక్రమాలు జరిగాయని చాలాసార్లు ఆరోపించారు. మీరు అధికారంలో లేనప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత భూమాత తీసుకొస్తామని చెప్పారు. ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మీ భూమాత అందుబాటులో వచ్చారు. అసలు ధరణి పేరుతో దగా చేసింది ఎవరు? ఎంతమంది దగాకోర్లను మీరు గుర్తించారు? ఎంతమంది మీద కేసులు పెట్టారు? అసలు ధరణి పోయి భూమాత ఎప్పుడు వస్తుంది? ప్రధానంగా నా సొంత పోర్ట్ఫోలియోకి సంబంధించిన విషయం కాబట్టి చాలా క్షుణ్ణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే 2.5 కోట్ల లక్షల ఎకరాల భూమి ఆసాములకి కొన్ని నిజాలు చెప్పాలి. చెప్పాల్సిన అవసరం ఉంది నాకు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ధరణికి సంబంధించిన పెండింగ్ అంశాలకు సంబంధించిన అప్లికేషన్లు 2,46,000 అప్లికేషన్లు సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు పెండింగు ఆనాటి ప్రభుత్వంలో ఉన్నాయి. ఈ గడిచిన సంవత్సరంలో సుమారు 3 లక్షల చిల్లర అప్లికేషన్లు వాటిని మేము క్లియర్ చేసే సందర్భంలో యాడ్ అయ్యాయి. రమారమి 5,60,000 అప్లికేషన్లు ఈ సంవత్సరంలో రిసీవ్ అయితే 5 లక్షల అప్లికేషన్లకి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాక్సెప్ట్ చేసే వాటిని యాక్సెప్ట్ చేశారు. గత ప్రభుత్వంలో లాగా రిజెక్ట్ చేసే వాటిని కూడా స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చి రిజెక్ట్ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. తదుపరి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు ఆనాడు ధరణి మాడ్యూల్, ధరణి పోర్టల్లో ఏదైతే ఎవరైతే కలెక్టర్లు కానీ, ఎవరైతే అధికారులు కానీ, లేకుంటే బెనిఫిట్ పొందిన ఫార్మర్స్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా డిస్ప్లే అయ్యేది కాదు ఆ ధరణిలో. ఆనాడు ఉన్నతాధికారులతో నేను మాట్లాడి యుద్ధ ప్రాతిపదిక మీద యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా అది పబ్లిక్ డొమైన్లా ప్రతి మనిషికి విజువల్ ఉండాలని ఆదేశించి దాన్ని డార్క్ నుంచి ఓపెన్ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. దాని తర్వాత ధరణికి ఒక కమిటీని వేసి ధరణితో పాటు 2026 చట్టం ఎవరు స్వార్థం కోసం అయితే ఆ చట్ట సవరణ చేశారో దానిలో లొసుగులన్నీ బయటికి తీసి దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అనేక 6 చట్టాలని క్షుణ్ణంగా ఈ నిపుణులు పరిశీలించి దాంట్లో మంచిగా ఉన్నదాన్ని అంతటినీ సేకరించి ఒక డ్రాఫ్ట్ 6 చట్టాన్ని తయారు చేసి వారిలాగా 4 గదుల మధ్య 4 గోడల మధ్య చట్టాన్ని తయారు చేయకుండా ఓపెన్గా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో డొమైన్ పెట్టి డిస్కషన్ అయిన తర్వాత పబ్లిక్ డొమైన్లో 45 రోజుల నుంచి ప్రజల అభిప్రాయం అంతా మేధావుల అభిప్రాయం తీసుకొని చిట్ట చివరికి
2020 చట్టాన్ని చేసిన ఆనాటి పార్టీ అభిప్రాయాలు కూడా మాకు వచ్చాయి. రేపు అసెంబ్లీలో అవి కూడా చూపిస్తా. వాటిని కూడా ప్రజలకి మంచివైతే క్రోడీకరించి 2024 చట్టాన్ని తయారు చేసి రేపు 9వ తారీఖు నాడు అసెంబ్లీ పెట్టాం. ఈ అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి అప్రూవల్ చేసుకోవడం జరుగుతుంది. మంత్రి గారు, దీంతో పాటు మీ సంస్కరణలకు నేను తప్పు పట్టడం లేదు. మీరు సంస్కరణలు తీసుకొచ్చారు, ఒక భూమాతను అందంగా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో విధంగా తీసుకొస్తారు. నేను అనేది ధరణి పేరుతో దగా చేశారు, ధరణి పేరుతో భూములు తిన్నారు, ధరణి పేరుతో భూములన్నీ కోట్లాది రూపాయల భూములు దిగమింగారన్న అక్రమార్కులు ఎక్కడున్నారు? మీరు ఒక్కరిని కూడా బయట పెట్టలేదు అనేదే నా ప్రశ్న. అంటే బయట పెట్టలేదు అనే ఆతృత, ఒక నిర్దోషిని దోషిగా చూపించాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు. దోషిని నిర్దోషి చేయాలని తాపత్రయం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఏదైతే ఈ ధరణి అనే ఒక భూతాన్ని చూపించి ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ భూములు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, భూదాన భూములు కానీ, అదే రకంగా టెంపుల్ భూములు కానీ, వక్ఫ్ భూములు కానీ, వక్ఫ్ బోర్డు భూముల్ని కొంతమంది పెద్దలు సుమారు 2000 ఎకరాల వరకు ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటుకి ట్రాన్స్ఫర్ చేసిన మాట నిజం. వీటిని ఒకేసారి మేము ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి ఫర్దర్ ట్రాన్సాక్షన్ జరగకుండా హోల్డ్ చేశాం. ఏదైతే 59 జీవో ద్వారా కాజాగూడ లాంటి ప్రాంతంలో ప్రతి ఎకరం 80 నుంచి 100 కోట్లు చేసే ప్రైమ్ ఏరియాలో ఆ జీవోని అడ్డం పెట్టుకొని 16 నుంచి 18 ఎకరాలు వాళ్ళ తొత్తులకి ఎలకేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ని హోల్డ్ చేసి ఆ భూముల్ని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టాం. ఏదైతే ఈ 606 చట్టము కొత్త పోర్టల్ ధరణిలోకి బదులు కొత్త పోర్టల్ తీసుకొస్తున్నామో ఈ చట్టము అప్రూవల్ అవడంతోనే ఈ పోర్టలు ఈ 606 ఈ పోర్టల్తో సంస్కరణలు చేసి ఈ 606 చట్టంతో ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత 2014 కంటే ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రొహిబిటెడ్కు సంబంధించిన ఆస్తుల లిస్టు అక్కడ ఉంది. ఈ లిస్టు ఈ కొత్త పోర్టల్ని ఆ లిస్టుకి సూపర్ ఇంపోజ్ చేసి మేము ప్రొహిబిటెడ్లో పెట్టిన ఆస్తులతో పాటు మేము ఐడెంటిఫై చేసిన ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తులని ఇదే మీడియా ద్వారా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పెడతాం. ఆ ఆస్తులు ప్రభుత్వం తీసుకుంటుంది, పేదవాళ్ళకి ఆ ఆస్తుల మీద హక్కులు కల్పిస్తుంది. సీరియస్ అలిగేషన్ విపక్షాల నుంచి ప్రధానంగా ధరణి పేరుతో మార్పుల పేరుతో యనుమల రేవంత్ రెడ్డి బ్రదర్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే అది ఓపెన్ చేసి మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు, ఆ భూములకు మాత్రమే క్లియరెన్స్ ఇస్తున్నారనే ఆరోపణలకు మీరు సూటిగా ఏం సమాధానం చెప్తారు? మీరే అన్నారు ఆరోపణ అని మీరు అన్నప్పుడు దానికి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరంలా. అది ఆరోపణ నిజమై నీ దగ్గర ఎవరైతే సొల్లువాగుడు ఆగుతున్నారే, సొల్లువాగుడు ఆగి పింక్ కలర్ పేపర్లో మీడియాలో ఏదైతే ప్రింట్లు వేస్తున్నారే, నీ దగ్గర ఆరోపణ సింగిల్ ఉంటే చూపించు. ఎందుకు నోటికి ఏదొస్తే అది ఇక పెనాయిల్తో కడగమని నేను అనను. నువ్వు మాట్లాడే ముందు ఆరోపణ చేసే ముందు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ మీద చేసిన శ్రీనివాసరెడ్డి మీద శ్రీనివాసరెడ్డిని విమర్శించి శ్రీనివాసరెడ్డిని తప్పు పెట్టే అంత నైతిక హక్కు ఉందా నీకు? నియంతృత్వ పాలన, ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తుంది, నిర్బంధాలు కొనసాగుతున్నాయి, అరెస్టులు కొనసాగుతున్నాయి. మీరు చెప్పే ఇందిరమ్మ రాష్ట్రం అంటే అదేనా? దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి గమనించాలి. ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించటం లేదు. కేవలం ఆనాడు వారు ఏ రకంగా అయితే దొరపరిపాలన చేశామో అదే దొరపరిపాలన అనే ఒక టైటిల్ పెట్టి వారు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈనాడు ఈ ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మీదేస్తున్నాయి. ఉదాహరణకి మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ల్యాండ్ ఎక్విజిషన్కి పోతే
నిజంగా ఆ నిరుపేదలకి, ఆ అమాయక రైతులకి ఏమీ తెలియదో, కేవలం ఆనాటి మాజీ మంత్రి, ఆనాటి మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి స్థానికులను రెచ్చగొట్టి కొంతమంది భూములకు సంబంధం లేని గుండాలని ఇన్వాల్వ్ చేసి కలెక్టర్ మీద అటెంప్ట్ టు మర్డర్ చేస్తారా? ఇదా పరిపాలన? ఈ పరిపాలనగా నువ్వు గుడ్డ కాల్చి మేదేసి చంపాలని ప్రయత్నం చేసేది అధికారుల్ని? ఇదేనా ప్రతిపక్ష పాత్ర అంటే? ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని భయపెట్టి చంపాలి అని కుట్రా పనితే ఆటోమేటిక్గా ప్రభుత్వం పోతే నువ్వు కూర్చోవాలని తాపత్రయపడుతున్నావా? అంటే ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుంది అనుకుంటున్నావా? ఎవరైతే ఎంకరేజ్ చేశారో, ఎవరైతే దాంట్లో పాత్ర ఉన్నారో వాళ్ళు మాజీ శాసనసభ్యుడు కానీ, ఊళ్ళూరుతున్న మాజీ మంత్రి కానీ టైం వచ్చినప్పుడు తప్పుదా? ఎస్ సార్, మీరు టీమ్ స్పిరిట్తో మంత్రివర్గం పనిచేస్తుందా? రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినా కొంతమంది స్పందిస్తున్నారు, లేకుంటే మీరు స్పందిస్తున్నారు, ఇంకొకరు ఇద్దరు స్పందిస్తారు. కానీ మంత్రివర్గం మొత్తం టీమ్ స్పిరిట్తో పనిచేయడం లేదు. ఒకరి మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఖండించే ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వం మీద విపక్షాలు బురద జల్లినప్పుడు ఒక క్రమ పద్ధతిలో ముందుకెళ్ళడం లేదనేది చర్చ. దానిపైన మీరేం చెప్తారు? అంటే నిజం ఉంటే ఏదన్నా మాట్లాడవచ్చు. నిజాన్ని నిర్భయంగా ఎప్పుడైనా ఒక్కడ మాట్లాడినా సరిపోతుంది, 10 మంది మాట్లాడక్కర్లే. అబద్ధాలు నిజాలు చేయటానికి ఏదైతే వాళ్ళు తాపత్రయపడి కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి ఈ మీడియా, ఆ మీడియా, ఈ ట్యూబు, ఆ ట్యూబ్ అని వాడుతూ గ్లోబల్ ప్రచారం చేసి వారు అధికారాన్ని చేకించుకోవడానికి తాపత్రయపడే ప్రతి నిరాదరణమైన ఆరోపణల గురించి మా సహచర మంత్రులు కానీ లేకుంటే శాసనసభ్యులు కానీ మిగతా నాయకులు కానీ మాట్లాడాల్సినంత అవసరము ఉన్నదా అని నా వ్యక్తిగతంగా అనిపిస్తుంది. ఇది కోఆర్డినేషన్ అనుకోవద్దు. ఇది కోఆర్డినేషన్ ఉంది, కోఆర్డినేషన్ లేదు కాబట్టి ఎట్లా జరుగుతుందని అయితే అనుకోవద్దు. కానీ శ్రీనివాసరెడ్డి గారు, మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి. మీ జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఇతర జిల్లాలో ఉన్న మంత్రులు కావచ్చు, కోఆర్డినేషన్ ఉందా? నిజంగా చెప్పండి. మీరు గుండె మీద చేసుకొని చెప్తున్నాను, పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్ ఉందండి. అరే కాదు రమేష్ గారు, మేమిద్దరం అన్నదమ్ములు, చిన్న చిన్న గ్యాపులు ఉంటే అదేంటి మేమిద్దరం అన్నదమ్ములు కాకపోతామా, మాట్లాడుకోపోతామా, మేమిద్దరం ఒకేసారి ఫైట్కి పోకపోతామా? అంటే ఎందుకు వాళ్ళకి అంత ఉలికాట? అరే అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న చిన్న గ్యాపులు ఉంటాయి, మాట్లాడుకుంటాం, సెటరేట్ అవుద్ది. మధ్య నీ సలహా ఎప్పుడు అడగం, నీ పెద్దరికం చేయమని ఎప్పుడు అడగం. ఖమ్మం కుటుంబంలో ఉన్నాయా, హైదరాబాద్ కుటుంబంలో ఉన్నాయా? ఏ కుటుంబంలోనైనా ఇప్పుడు నేను ఇద్దరం అన్నదమ్ములకే ఉంటుంది సార్. 5 అన్నదమ్ములు ఉండి ఒక రొమ్ము పాలు దాగిన అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గ్యాపులు వస్తే సరి చేసుకుంటారు. అరే ఇక్కడ వివిధ పార్టీల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ భిన్నాభిప్రాయాలతో వచ్చి ఒక క్యాబినెట్లోనూ ఒక పార్టీలో ఉన్న చిన్న గ్యాపులు ఉన్నా అయ్యే భూతద్దాలు పెట్టి చూసి అంత గ్యాపులు కాదు, అది వాళ్ళకి ఏదో అడ్వాంటేజ్ వస్తుందని పగటగల్లా కరాల్సిన అవసరం దట్ ఈస్ షూర్. ఎస్, సమన్వయ లోపం లేదంటారు మంత్రుల మధ్య? లేదు అనే క్వశ్చనే లేదు, ఉన్నది. కానీ శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు అక్కడ ఇట్ట మాట్లాడిండు అట్ట మాట్లాడిండు అంటే దానికి అది కరెక్ట్ కాదు. సమన్వయం అంటే వాళ్ళలాగా భావమరుదులాగా వాటేసుకో, ఏదన్నా ఉంటే మాట్లాడుకుంటాం, ఎమ్మటే క్లియర్ చేసుకుంటాం. కసక్కని వెనక నుంచి అయితే ఒకరికొకరు పొడుచుకో, అంతవరకు క్లారిటీ ఉంది మాకు. ఓకే, ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక కీలకమైన శాఖ నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 7 పాలన మీద ఎంత సంతృప్తినిచ్చింది? ఏ మేరకు ప్రజలకు న్యాయం చేయగలిగారు? మీ మీద పెట్టుకున్న ఆశలను ఏ మేర వరకు నెరవేర్చగలరు? ఒక 5 పాయింట్లలో చెప్పండి. పర్ఫెక్ట్గా నా తృప్తి కంటే, నా ఆనందం కంటే, సంవత్సరం క్రితం అయితే ఏ ఉద్దేశంతోనైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బతుకులు బాగుపడతాయని సామాన్య ప్రజల కళ్ళ కన్నారో, 100కి 100% పూర్తి చేయలేకపోయినా ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయని మేము చెప్పిన ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. చేసిన ప్రతి అంశాన్ని మంచి కోసమే చేశామనే పూర్తి నమ్మకం, విశ్వాసం తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఏదైతే ఉందో ఆ తృప్తి, ఆనందం
నాకు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ క్యాబినెట్కి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఉంది. చాలా స్పష్టంగా చెప్తున్నా. 5 అంశాలు అడిగారు. నెంబర్ 1, రైతుని రాజు చేస్తామని చెప్పాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ వరకు 21,000 కోట్లు, 25,65,000 మంది రైతన్నులకి మీ ఖాతాల్లో జమ చేశాం. వరేస్తే ఉరే అని చెప్పిన దానికి భిన్నంగా మద్దతు ధరతో పాటు 1 కేజీ తరుగు లేకుండా బోనస్ సన్నోడ్లకు 500 రూపాయలు 3 రోజుల్లో మీ ఖాతాలో జమ చేస్తున్నాం. రేపు సంక్రాంతి తర్వాత నుండి రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ చెప్పింది. ఇచ్చి చూపిస్తాం. 200 రూపాయలకే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పాం, పేదవాళ్ళకి ఇచ్చాం. 500 రూపాయలకే గ్యాస్ మొద్దన్నాం, పేదవాళ్ళకి ఇచ్చాం. ఆడబిడ్డల 1,25,00,000 మంది ఉచితంగా ఆర్టీసీ బస్సులో సుమారు 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే బస్ టికెట్లు ఫ్రీగా ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చాం. ఈ రాబోయే కొద్ది రోజుల్లో 4,50,000 ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ప్రతి నియోజకవర్గానికి 3,500 తగ్గకుండా ఇస్తూ ఇది నిరంతరము జరిగే కార్యక్రమం. కాబట్టి ఈ రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ళు కట్టించే టార్గెట్ ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెనలతో తీసుకున్నది. భవిష్యత్తులో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఓకే, మీరు ఇంత చెప్తున్నా ఇంకా ప్రజల్లో ఎందుకు అన్రెస్ట్ ఉంది? ఒకవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఆందోళన, ఇంకొకవైపు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిందని చనిపోవడం, లేకపోతే పెన్షన్లు రాలేదని ఆందోళన. ఇలాంటి ఆందోళనలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుంది మీ ప్రభుత్వం ఇంత సమర్థవంతంగా పనిచేస్తుంటే? మంచి క్వశ్చన్ అడిగారు. హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ అయిన మాట నిజం. అసలు ఈ హాస్టల్, ఈ వ్యవస్థలో ఉండటానికి కారకులు ఎవరండి? కేసీఆర్ గారు. మీరు 10 సంవత్సరాల్లో పరిపాలించేటప్పుడు మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలో 5 నెలలు 4 నెలలు ఎన్నికలకే పోయినాయి. మీరు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు గొప్పలు చెప్పుకోవడానికి హాస్టల్లో రెబ్బల కట్టెలు చేశావు తప్ప ఎక్కడైనా ఒక చిత్తశుద్ధితో, ఒక నిజాయితీతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, హాస్టల్స్ కట్టాలనే ఆలోచన నీకు ఎందుకు రాలా? నీ ఇల్లు కట్టుకునే ప్రగతి భవన్ కట్టడానికి ఆలోచన వచ్చింది, సెక్రటేరియట్ కట్టడానికి వేలాది కోట్లు ఖర్చు పెట్టడానికి ఆలోచన వచ్చిన మీకు పేదోడు పిల్లలు చదువుకునే హాస్టల్ కట్టాలి, మంచి స్కూల్ కట్టాలనే ఆలోచన ఎందుకు రాలేదు కేసీఆర్ గారు? ఇవాళ ఈ పరిస్థితి ఏదైతే ఉందో తమర భిక్షేనండి, తమర భిక్షే. ఏనాడైనా పేదోడు పిల్లోడికి మంచి బువ్వ పెట్టాలన్న ఆలోచన లేకపోతే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెడ్ ఛార్జీలు 40% పెంచాం. ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటే కాస్మెటిక్ ఛార్జెస్, వాళ్ళ కూలికి పోయి తల్లిదండ్రులు పిల్లల్ని చదివించలేని పరిస్థితిలో హాస్టల్లో చేర్పిస్తే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కాస్మెటిక్ ఛార్జీలు కూడా నువ్వు పెంచకపోతే ఇందిరమ్మ రాజ్యంలో ఏ వాగ్దానం లేకపోయినా ఆర్థిక భారం అనిపించినా 200 నుంచి 250% పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే మేము చేసింది తప్ప? నువ్వు చేయలేని, నువ్వు చేసి వదిలేస్తే దానికి జరిగిన నష్టాలే ఇవాళ కనిపిస్తున్నాయి. ఏ రోజన్నా విపత్తు వచ్చినప్పుడు, మొన్న ఖమ్మం లాంటి ప్రాంతంలో వరదలు వస్తే ఏ రోజన్నా వరదలు వచ్చినా 1 నెలలోనో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో ఎప్పుడన్నా 1 రూపాయి వేసినవా మాజీ ముఖ్యమంత్రి గారు? ఇందిరమ్మ రాజ్యంలో 10 రోజుల్లో ఇచ్చిన డబ్బులు ఇస్తానని చెప్పి ఎందుకు ఇంత చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే గ్లోబల్ ప్రచారం? ఇది కేవలం గ్లోబల్ ప్రచారం. 100 యూట్యూబ్లు, వాళ్ళ పింక్ కలర్ ఛానల్స్, పింక్ కలర్ షర్ట్లు, పింక్ కలర్ పేపర్లో ఈ గ్లోబల్ ప్రచారం తప్ప పేదవాడు ఇప్పటికీ పేదవాడి గుండెల్లో ఇందిరమ్మ ఉంది. కేసీఆర్ని అధికారంలోకి దించేసిన కాంగ్రెస్ నాయకులు ఈ గోబెల్స్ ప్రచారాన్ని అడ్డుకోలేకపోతుందా? అంటే గేమ్ ఆడాల్సిన టైంలో గేమ్ ఆడాల. ముందు గేమ్ ఆడి అలసిపోతారు కదా, చివరిదాకా ప్రయాణించాలి కదా. అసలు వాళ్ళిద్దరి మధ్య ఈ సఖ్యత ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. ఉండండి. ఓకే, మీరు సియోల్ కేంద్రంగా ఒక కమెంట్ చేశారు.
బాంబులు పేలుతాయని చెప్పారు. దీపావళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇంకా బాంబులు పేలేదని చాలా ఆసక్తిగా విపక్ష నేతలు ఎదురు చూస్తున్నారు. మీరు బాంబులు ఎప్పుడు పేలుస్తారా, అణుబాంబులు పేలుస్తారా, దీపావళి బాంబులు పేలుస్తారా, తుసు బాంబులు పేలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఎస్, ఇందాక కూడా ఒకటిద్దరు మీడియా మిత్రులు అడిగితే అని చెప్పాను. అసలు ఈ బాంబులకు డెఫినేషను ఇప్పుడు నన్ను ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఈ మహానుభావుడే అసలు బాంబులకు డెఫినేషన్ ఏంటో తెలంగాణ ప్రజలకు నేను ఇప్పుడు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. చెప్పండి సార్ ప్లీజ్. యావత్ తెలంగాణ ప్రజలకి ఈ ఎన్టీవీ ద్వారా మనస్ఫూర్తిగా ఈ బాంబుల విషయం గురించి ఏదైతే ఆ మాజీ మంత్రి గారు ప్రతి రెఫరెన్స్లో బాంబుల మంత్రి అనేదానికి ఆ మంత్రి గారికి, ఆయన తొత్తులకి, ఆ మంత్రి గారికి బంధువు అని ఇంకో మంత్రి గారికి చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి. నేను సియోల్లో రాజకీయ బాంబు పేలబోతుంది అన్నాను. మరికొన్ని రోజుల తర్వాత రాజకీయ బాంబు కాదు అణుబాంబు పేలబోతుందని చెప్పాను. నిజం. నీకు ఇంకా కనపడలేదా పేలినట్టు? అంటే పేలటం డెఫినేషన్ ఏంటి? నేను బ్యాగ్ సర్దుకున్నాను, రెడీగా ఉన్నాను, నన్ను జైల్లో పెట్టు, లేకుంటే నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా చేయండి అంటే జైల్లో పెడితేనే బాంబు పేలటం కాదు, మనిషిని ఒక దెబ్బ కొడితేనే బాంబు పేలటం కాదు. నువ్వేదైతే నేను సీఎల్లో మాట్లాడిన దానికి తర్వాత అణుబాంబు గురించి చెప్పిన దానికి అర్ధరాత్రి 2 దాటిన తర్వాత అర్ధరాత్రి స్పెషల్ ఫ్లైట్లో లేకుంటే స్పెషల్ ఫ్లైట్ లాంటి ఫ్లైట్లో ఢిల్లీకి పోయి ఎవరితోనైతే ఎప్పుడు అర్ధరాత్రి పూట నువ్వు అంటగాగుతావో ఆ కేంద్రంలో ఉండే 1, 2, 3తో అర్ధరాత్రి పోయి ప్రదక్షిణ చేసుకొని మీ సెక్యూరిటీ కావాలి, మీ దీవెనలు కావాలి, నా పార్టీని మీ పార్టీలో మెర్జి చేస్తానని అంతకుముందు చెల్లిని నిడిపించుకోవడానికి చెప్పావు. మళ్ళీ నిన్ను, నీ మాజీ మంత్రి బంధువుని, మిగతా మీ మాజీ ఎంపీలని బంధువుల్ని కాపాడుకునే దాంట్లో పోయినవు చూడు. పోయి నిత్యము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చినా, ఎప్పుడు ట్విట్టర్ను వాడినా నేను రెడీగా ఉన్నా, నన్ను ఎప్పుడు పెడతారు అంటే జైల్లో పెట్టడానికి అంత పిచ్చోళ్ళ రేవంత్ రెడ్డి కానీ మాట్లాడే శ్రీనివాసరెడ్డి కానీ పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ జాతకంలో ఉన్నప్పుడు తప్పదు. మొత్తం మీద మీ బాంబులు పేలకుండా బీజేపీ అడ్డుకుందంటారు. అసలు అడ్డుకునే సమస్య లేదు. ఏవైతే కేసులు ఉన్నాయో అది ఈ రేస్ కార్ల రేస్ కావచ్చు, నిన్న మొన్న అంతకుముందు జరుగుతున్న ఫోన్ ట్యాప్ కేసెస్లో ఫోన్ ట్యాపులు చేసి ఏ రకంగా ఆర్థికంగా, రాజకీయంగా, శారీరకంగా బెనిఫిట్లు పొందారో ఆ లిస్టులు కావచ్చు, ఏదైతే అద్భుతంగా కట్టామని కాళేశ్వరంలోని భాగమైన రంగనాయక సాగర్లో భూ ఎక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని క్యాన్సిల్ చేసి రైతుల్ని భయభ్రాంతులు చేసి ఆ భూమిని తిరిగి అదే ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఆ రైతులతో అలవచలవాల రేటుకి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇష్యూస్ కావచ్చు, లేకుంటే అసెంబ్లీ సాక్షిగా ఉవ్విళ్ళూరుతూ కాళేశ్వరం అనే ఒక మహాపుణ్యక్షేత్రాన్ని ఫ్రంట్ రోలో చూపిస్తూ ప్రపంచానికి ఒక అద్భుతం 7 కాదు 8 అని చూపించి లక్షలాది కోట్లు కొల్లగొట్టిన ఆ ప్రాజెక్టు మీద కుంగిపోతే విచారణకి సిద్ధము అని బల్ల చరిసి అడిగితే ఈ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి కమిషన్ రాబోయే నివేదిక గురించి కావచ్చు, అదే రకంగా ₹2 యూనిట్ కరెంటు దొరుకుతుంటే నేను ₹2 కాదు నాకు బ్యాక్ డోర్లో ₹18 వస్తాయని ₹20 వాళ్ళ తొత్తుల కంపెనీ దగ్గర నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కావచ్చు, లేకుంటే యాలాద్రి లాంటిది, లేకుంటే మనుగూరు పవర్ ప్లాంట్లో అవినీతిని గురించి అసెంబ్లీ సాక్షిగా మా బట్టి విక్రమార్క గారు ప్రశ్నించినప్పుడు మాకు కమిషన్ కావాలని కోరితే నవ్వుతూ కమిషన్ని స్వాగతానికి యాక్సెప్ట్ చేస్తే ఆ కమిషన్ ఇచ్చే నివేదిక కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ బాంబులైతే ఇవన్నీ నిద్రలేని రాత్రులు మీకు చేస్తుంటే
నిద్రలేని రాత్రులు మీరు దోచుకున్నది ఎలా సర్దుకోవాలని ఆతృత పడుతుంటే శ్రీనివాసరెడ్డి గారు నాకు ఒకటైతే అర్థమైంది, మీరు బాంబులు ప్రత్యక్షంగా పేల్చకపోయినా ఒక మానసిక యుద్ధం చేస్తున్నారు, అంటే వాళ్ళకు అభద్రత క్రియేట్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారని చెప్తున్నారు మీరు. నేను ఒక్కటి నేను అది కూడా చెప్పట్లే. అంటే ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పెట్టాలి అని ఈ ప్రభుత్వం అనుకుంటే అది పెద్ద పని కాదు, కానీ ఇంట్లోనే పోలీస్ స్టేషన్ క్రియేట్ చేసి అది ముఖ్యమైనది కాదు. ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, ఈ క్యాబినెట్కి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ అటువంటి దురుద్దేశం అసలు లేనే లేదు. ఓకే, చివరిగా ఒక క్వశ్చన్ అండి. విపక్షాలు, ప్రధాన విపక్షం సీఎం రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద చేస్తున్నారు. ఎందుకు మీరు నెంబర్ 2గా భావించకపోయినా విపక్షం నెంబర్ 2గా భావిస్తుందా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని? ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది సీఎం తర్వాత? ప్రధానంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, 5వ సంవత్సరానికి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. నో కన్ఫ్యూజన్ నాకు తెలిసినంత వరకు. నెంబర్ 2 ప్లేసు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. నా ప్లేస్ ఏంటంటే లాస్ట్ 11, నా ప్లేస్ 11. అంతేగాని ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నట్టు, ప్రతిపక్షాలు ఎందుకో కంగారు పడుతున్నట్టు నెంబర్ 2 నేను అనట్లే. నేను అన్నప్పుడు నువ్వు తీసుకోదాన్ని. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం మూలంగా, కేసీఆర్ అప్పులు చేయడం మూలంగా కొన్ని హామీలను నెరవేర్చలేకపోయాము, కానీ మెజార్టీ హామీలను నెరవేర్చాం. ఏడాది పాలనలో ప్రజల ఆశయాల మేరకు, అనుకున్న మేరకు చాలా వరకు నెరవేర్చామని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. అందుకే ప్రజాపాలన విజయోత్సవాలు సగౌరవంగా జరుపుకుంటామని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు.